హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికాస్ నెస్ట్. నేను ఈరోజు చక్లీ అంటే మురుకులు ఎలా చేయాలో చూపిస్తా. ఇది చాలా సింపుల్గా ఉంటుంది మెథడ్. ఒక బౌల్లోకి 3 గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలి. 3 గ్లాసులు బియ్యం పిండికి 1 గ్లాసు పుట్నాల పప్పు పౌడర్ వేసుకోవాలి. పుట్నాల పప్పు 1 గ్లాస్ తీసుకోండి. దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి దాంట్లో కలుపుకోవాలి. చూడండి, మిక్సీ జార్లోకి కొద్ది జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిక్సీ పట్టేసుకునేదాన్ని బియ్యం పిండిలోకి వేసుకొని కలుపుకొని దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కారం పొడి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. కొద్ది నువ్వులు, నేను ఈ నువ్వులు వేసుకునే దాని నుంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి చిటికెడు సోడా పొడి వేసుకున్నా, చాలు, కొద్ది వేసుకుంటే చాలు. 1/2 స్పూన్ వామ్ వేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది, డైజెషన్ కూడా మంచిది. ఇవన్నీ వేసేసి కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా 2 స్పూన్లు నూనె ఆయిల్ని వేడి చేసుకొని దీంట్లో కలుపుకుంటే చక్లీలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఇది హాట్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ నార్మల్ వాటర్ కన్నా హాట్ వాటర్తో కలుపుకుంటే చక్లీలు కట్టి కాకుండా బాగా వస్తుంది, బాగా జిగుటుగా ఉంటుంది పిండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. కడాయిలకు ఆయిల్ వేసుకొని ఈ ప్లేట్ తీసుకున్న, చూడండి, మురుకులకి చక్లీలకి ప్లేట్ తీసుకున్న, అది వేసి దాంట్లోకి పెట్టేసి చక్లీ వేసుకోవడం అంతే. కర్ణాటక సైడ్ అయితే చక్లీ అంటారు, ఆంధ్ర సైడ్ మురుకులు అంటారు. ఇలా ఒక్కొక్కటి సపరేట్గా అయినా చేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్ ఆయిల్లో అయినా వేయచ్చు. సపరేట్గా చేసుకుంటే టైం పడుతుందని నేను డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తున్నాను. మీరు లేదు నాకు వద్దు అనేది అయితే సపరేట్గా ప్లేట్ మీద వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి, అంతే. అంతే, చూడండి, సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ ఒక ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తే బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇంకొక ప్లేట్ వేరే ప్లేట్ తీసుకున్నా, వేరే చక్లీది కాకుండా వేరే ప్లేట్ వేసుకొని ఇంకొకటి చేసిన, ఈ షేప్ వచ్చింది, చూడండి. నెక్స్ట్ ఇది ఇంకొకటి మురుకుల ప్లేట్ తీసుకొని ఇంకొక ట్రిప్ వేసిన, చూడండి, ఈ షేప్ వచ్చింది. మీ టేస్ట్ అయితే ఒకటే, ఏ షేప్ అయినా టేస్ట్ అయితే ఒక్కటే ఉంటుంది.